ప్రాజెక్టులు పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరొస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోతోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. 12 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టులో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం సాగునీరు అందించడంలో విఫలమైందని విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నేతలకు పరాభవం తప్పదని హెచ్చరించారు నిరంజన్ రెడ్డి. కొద్దిపాటి పనులు చేసి శాశ్వత రిపేర్ తర్వాత చేసిన జస్ట్ కాఫర్ డ్యామ్ కొద్దిగా వేసి నీళ్లను ఆపుకొని లిఫ్ట్ చేసుకొని కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇచ్చుకోవచ్చు. అనేక టీఎంసీల నీళ్లు ఒట్టిగా వృధా పోతున్నాయని మేము ప్రారంభంలోనే చెప్పినాం. దాన్ని ఒక విఫల ప్రయోగంగా భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించి మా మీద అపకీర్తి తేవాలనేటువంటి ఆ ధ్యాస, ఆ తపన రైతులకు నీళ్ళిద్దామనే దాని మీద లేదు. ముందు పంటల్ని కాపాడి రైతులకు ఇచ్చే నీళ్లు ఇచ్చి, రైతులకు ఇచ్చే కరెంట్ ఇచ్చి, రాజకీయంగా ఏ విమర్శ చేస్తారో చేయండి. తప్పులు జరిగి ఉంటే ఏం తప్పులు జరిగినాయో నిర్ధారించండి, విచారణ చేయండి, చర్యలు తీసుకోండి. శిక్ష రైతులకు ఎందుకు ఇస్తారు? గత ప్రభుత్వాన్ని దోషిగా చూపాలనేటువంటి ఒక అతి ఉత్సాహం, అతి కుతూహలంతో ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు? దయ లేదా? రైతులంటే కరుణ లేదా? వాళ్ళ పట్ల కన్సర్న్ లేదా? ఎంత కష్టపడితే పిడిగడి గింజలు వస్తాయి? పొడుగు మాటలు చాలా మాట్లాడతారు కదా. రైతుల కుటుంబాల నుంచి వచ్చినా, మేము ఇక్కడి నుంచి వచ్చినాం, అక్కడి నుంచి వచ్చినాం, ఇంత పొడుగు మాట్లాడతారు కదా. ఇక్కడ పోయింది మరి మీ కరుణ, మీ దయ? కొద్దికు మీ నిర్వాహకం వల్ల, మీ లేని కారణంగా పంటలు ఎండిపోతున్నాయి. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, మీరు ఈ పేపర్ ఆ పేపర్ అనేది కాదు, ఈ టీవీ ఆ టీవీ అనేది కాదు, అన్ని మాధ్యమాల్లో కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మాధ్యమాలు అన్నిట్లలో కూడా, జిల్లా ఎడిషన్స్ కానీ స్టేట్ ఎడిషన్స్ కానీ తీసుకుంటే రోజు అనేక వార్తలు. ఆవులకు మేతగా మారుతున్నటువంటి పంటలు, జీవాలకు మేతగా మారుతున్నటువంటి పంటలు, గంగమ్మ కోసం, గంగమ్మ జాడ కోసం మరింత లోతుకు బోర్లు, గతేడాది చెక్ డ్యాంల నిండా నీళ్లు, రైతులకు సమృద్ధిగా నీళ్లు, ఏడు దిక్కులేదు. పొలాలకు ఇప్పుడు ఉండేటువంటి పంటలను సంరక్షించుకోవాలని చెప్పి ట్యాంకర్లతో, నీటి ట్యాంకర్లతోనే రైతులు అవస్థలు పడి కష్టం చేసి పెంచుకున్న రైతు తన కళ్ళ ముందర పంట ఎండిపోతుంటే చూసి తట్టుకోలేడు. ఇంకా భారమైనా సరే అని చెప్పి పాపం ట్యాంకర్లు పెట్టుకొని నీళ్లు తెచ్చి పంటలు ఎంతో కొంత కాపాడుకుందాం అనేటువంటి ప్రయాసపడుతున్నారు. అనేక చోట్ల కరెంటు లేక రోడ్లు ఎక్కుతున్నారు.